హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు కేసరి అయితే చేస్తున్నామండి. కాకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళకి సెలవు అనమాట. చూస్తున్నారు కదా ఎవరు వంట చేస్తున్నారు. ముందుగా అయితే జీడిపప్పు, బాదం, పిస్తా అయితే నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాడు అనమాట. కాకపోతే అవన్నీ క్లిప్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే మేము ఫస్ట్లోనే అనుకోలేదన్నమాట వీడియో షూట్ చేసుకుందామని. అందుకే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి అనమాట. ఇంకా వేగిన తర్వాత అదే నెయ్యిలో రవ్వ వేసి వేయించుతున్నాడు. కేసరి రవ్వ వేసి స్లో ఫ్లేమ్లో వేయించుతున్నాడు అనమాట. ఇంకా నాకైతే చెప్పాడు, ఏ గ్లాస్తో అయితే నువ్వు రవ్వ తీసుకున్నావో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నాకు ఇవ్వు అని. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇచ్చానమాట. అవి మరో పక్క పెట్టి మరగబెడుతున్నాడు. సో ఆ వాటర్ మరిగిన తర్వాత రవ్వలోకి యాడ్ చేస్తాడంట. సో ఈరోజైతే మాకు మధ్యాహ్నం అనమాట, టైం పాస్ కాలేదు. సో అందుకే మేము అందరు కలిసి వంటగదిలోకి వచ్చామన్నమాట. ఎప్పుడైనా మాకు ఇలా టైం పాస్ కాకపోతే వంటగదిలోకి వచ్చి టైం పాస్ చేసుకుంటాం అనమాట. ఇక వాటర్ అయితే మరిగాయి. ఇక్కడ రవ్వలోకి అయితే యాడ్ చేస్తున్నాడు. సో రవ్వలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అన్నది స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి, కదుపుతూ ఉడకనివ్వాలి. సో అది కొంచెం రవ్వ అన్నది లైట్గా గట్టి పడుతుంది. చూస్తున్నారా, కొంచెం కొంచెంగా గట్టి పడ్డది. ఇప్పుడైతే కొంచెం గట్టి పడ్డది. గట్టి పడ్డప్పుడు ఒక 1.5 గ్లాస్ షుగర్ అన్నది వేయాలి. ముందుగానే కొలతలు తీసుకుని పెట్టుకున్నాడు అనమాట. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నాడో అదే గ్లాస్తో షుగర్ కూడా, ఇంకా నీళ్ళు కూడా తీసుకున్నాడు. సో షుగర్ కూడా వేసిన తర్వాత కొంచెం కలపాలి. అది అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాడు. నార్మల్గా అయితే మేము ఫుడ్ కలర్ ఏ దాంట్లోనా వాడమండి, ఇక కేసర్లో తప్పనిసరిగా వాడుతున్నాం. మీరు కూడా అయినంత ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయండి, హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇక ఎప్పుడైనా సరే మాకు టైంపాస్ కానప్పుడు ఏదో ఒక వంట చేస్తూ వంటగదిలో అందరూ టైంపాస్ చేస్తామన్నమాట. ఈరోజైతే స్వీట్ తినబుద్ధి అయిందండి మాకందరికీ. సో ఏ స్వీట్ అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనే ఒక అందరూ డిసిజన్ తీసుకుని కేసరి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇలాచీ పౌడర్ వేస్తున్నారు. అమ్మో ఏంటి ఇంత ఇలాచీ పౌడర్ వేస్తున్నారు అనుకునేరు. అది మిక్సీ పట్టేటప్పుడు అయితే అందులోకి చక్కెర వేసి మిక్సీ పట్టామన్నమాట, అందుకే అంత వేసాము. ఇక లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా నెయ్యి కూడా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనమాట. చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంకా స్మెల్ కూడా మంచి, చాలా న్యాచురల్ కదా, చాలా బాగుంటుంది. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫైనల్గా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్రాసెస్ అంతా జరగాలండి, లేదంటే అడుగంటిపోద్ది, జాగ్రత్త. నేనైతే బౌల్ పట్టుకుని ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ముందుగా అయితే నేనే అన్నాను అనమాట, ఏదైనా స్వీట్ చేద్దాము అని. ఏదైనా స్వీట్ తినబుద్ధి అవుతుంది, స్వీటే ప్రిపేర్ చేద్దాము అన్నాను. సో నేనైతే బౌల్లో సర్వ్ చేసేసుకున్నానండి. దానిపైన కాస్త నెయ్యి వేస్తున్నా. నాకు అలా నెయ్యి వేయడం అంటే, నెయ్యి వేసుకుని ఎక్స్ట్రా నెయ్యి వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. చూసారా, ఇక్కడ అందరూ టేస్ట్ చేస్తున్నారు, తింటున్నారు. నేనైతే తినాలని వెయిట్ చేస్తున్న దాన్నే షూట్ చేస్తూ నిలిచిపోయా అనమాట. చివరి దాకా నేనే చివరిలో తిన్నా అనమాట. వాళ్ళు నన్ను నోరు ఊరిస్తూ తింటున్నారు వాళ్ళు. ఇంకా మా అక్క కూడా వచ్చేసింది, చాలా బాగుందని చెప్పింది మా అక్క కూడా. అంటే అందరికీ స్వీట్ తినబుద్ధి అయిందండి ఈరోజు. అందుకే డిసైడ్ చేసి ఈజీగా ఏ డిష్ అయితే అవుతుంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇక ఫైనల్గా అయితే వీడియో కట్ చేసి నేను కూడా వెళ్ళి తినేసాను అనమాట. ఓకేనా, బాయ్.